అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు ఏకాదశి శ్రావణ మంగళవారం, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మనం ఎలా పూజ చేసుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి? ఈ నెల ఆగస్టు 5వ తేదీన మంగళవారం నాడు ఏకాదశి వచ్చింది. 2వ శ్రావణ మంగళవారం ఏకాదశి రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణల పూజలు, జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా, అందులోనే ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఏ పరిహారాలను పాటిస్తే ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 5వ తేదీన శ్రావణ మంగళవారం నాడు పుత్రత ఏకాదశి వచ్చింది. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున సంతానం లేని దంపతులు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతానం ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం కలిగిన తల్లిదండ్రులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ పిల్లలకు మంచి తెలివితేటలు పెరిగి చదువులో బాగా రాణిస్తారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి వెంకటేశ్వర ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి. ఆగస్టు 5వ తేదీన మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని పూజించాలి. ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడివారు కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని, మట్టి గాజులు వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి. బియ్యపిండితో మీ పూజ గదిలో ముగ్గు వేసి, మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసిమాలను వేసి పూలతో అందంగా అలంకరించుకోవాలి. అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారు సౌభాగ్యం వర్ధిల్లుతుంది. కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవిని పుష్పాలు సమర్పించి మీ పూజ గదిలో 2 దీపాలు వెలిగించండి. అయితే ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది. అయితే విశేషంగా ఏకాదశి పూజలో రావి ఆకుపై దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. రావి ఆకులు లక్ష్మీ నారాయణులు కొలువై ఉంటారు. కాబట్టి రావి ఆకు వన దీపాన్ని వెలిగిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు మీ పూజ గదిలో 2 మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంటికున్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుందని నమ్మకం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించడం వల్ల జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున దీపారాధన చేసే ఆడవారు మట్టి దీపాలు కానీ, పిండి దీపాలు కానీ వెలిగించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందండి. అలాగే పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబు పెట్టుకోండి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో 2 తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి. రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తున్నారు. పూజ గదిలో రాగి చెంబు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామిని నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పును నివేదించండి. అదేవిధంగా పసుపు గౌరీదేవిని తాంబూలం సమర్పించి పూజ గదిలో ఉన్న కుంకుమను తీసుకొని ఆడవారు మీ మంగళసూత్రానికి పెట్టుకోండి. మీ మంగళసూత్రాన్ని కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. గోవింద నామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 121 సార్లు చదవండి. ఇక కటిక పేదరికంతో బాధపడుతున్న వారు, అప్పుల సమస్యలో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాలను వేయండి. 21 యాలకుల పసుపు దారాన్ని గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులు మాలను తీసి మీ బీరువాలో కానీ, మీ పర్సులో కానీ పెట్టుకోండి. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగి ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి.
ఈ విధంగా ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే గౌరీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని పొందండి. ఏకాదశి విశిష్టత స్వయంగా ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్లు మన పురాణాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలను ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసిని ప్రదక్షిణాలు చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. రాళ్ళ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పెడు రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికున్న నరపీడలు తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించండి. గోమాతకు 33 కోట్ల మంది దేవతలు నివసిస్తున్నారు. కాబట్టి గోమాతను అరటిపండు తినిపించడం అలాగే గడ్డిని ఆహారంగా వేస్తే విపరీతమైన రాజయోగం వరిస్తుంది. ముక్కోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. మీ సంతానానికి అలాగే మీ భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటును కూడా కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. శనగలు, మొక్కజొన్న, చిక్కుడుకాయ, మాంసాహారం, గుమ్మడికాయ, చింతపండు, మినుములు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి హారతి ఇచ్చి ఇంటి ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టును పూజించడం చాలా మంచిది. రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామాలను చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇక ఈరోజు పేదలకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.